హరే కృష్ణ. అందరికీ భాగవత క్లాస్ ఉంది. మనం 4వ స్కందం 9వ అధ్యాయంలో ఆల్మోస్ట్ ఈరోజు ముగించబోతున్నాం. మన ధ్రువ మహారాజు ప్రార్థనలు విన్న తర్వాత భగవంతుడు వరాలు ఇచ్చాడు. సో ఆ వరాల్లో అతి ముఖ్యమైనది తను 36,000 సంవత్సరాలు ఇక్కడ ధర్మంగా లోకాన్ని పాలిస్తాడని చెప్పడం, ధ్రువ లోకాన్ని తర్వాత బహుమతిగా అందిస్తారని చెప్పి, ధ్రువలోకానికి వైకుంఠానికి ఎటువంటి తేడా ఏమి ఉండదు, అది కూడా శాశ్వతంగా ఉంటుందని చెప్పు, భవిష్యత్తులోని పినతల్లి మరియు తమ్ముడు చనిపోతారు, యజ్ఞాలు యాగాలు దానాలు దీవెనన్ని తర్వాత మనసును ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకోగలవు, చివరకు నువ్వు ధ్రువలోకానికి చేరుకుంటావు చెప్పడం. సో ఇది చాలా మనస్తాపానికి గురి చేసిన అన్నమాట ధ్రువుడికి. ఎందుకంటే ధ్రువుడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి, ఒక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు అన్న స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అతనికి 36,000 సంవత్సరాలు ఇక్కడ ఉండాలి అనేటప్పటికీ తనకు అభిచారాన్ని వ్యక్తం చేశాడు. సో అంటే నాలో ఎంతో కొంత లోపల ఇంద్రియ భోగ వాంఛ, కీర్తి, ప్రతిష్ట, లాభం ఇవన్నీ ఎక్కడో ద్వారా భగవంతుడు గమనించాడు. అందుకే నాకు వాడు అనుభవించడానికి మళ్ళీ నాకు ఇంకొక కొంత సమయాన్ని నాకు ఇంకా ఇచ్చాడు. నేను అనవసరంగా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను ఏంటి, నేను గత ఆకాంక్షలు కోరికలన్నీ గుర్తు చేసుకొని బహుశా భగవంతుడు నేను మోక్షానికి ఇంకా అర్హుడిని కాదేమో అని చెప్పి అతను భావించడం వల్ల సిగ్గుతో విచారాన్ని అసహ్యం చిరాకు. సో వాళ్ళు మార్నింగ్ మంగళరాత్రి డిస్కస్ చేస్తున్నారు అనమాట. ఏమన్నంటే నిజంగా మనం అందరం కూడా సహజ సిద్ధంగా మనం అందరం కూడా అసలు వేరే వాళ్ళని ద్వేషించలేము మామూలుగా అయితే. అంటే ఆత్మ శుద్ధావస్థలో ఉన్నప్పుడు కేవలం భగవంతుడి పట్ల ఉన్న ప్రేమ అండ్ భగవంతుడి యొక్క శక్తుల మీద ఉన్నటువంటి ప్రేమ తప్ప ఇంకా జీవుడు శుద్ధావస్థలో ఇంకా అతనికి ఏమీ తెలియదు. ప్రేమించడం తప్ప ఇంకా అలాంటిది ఏమీ తెలియదు. సో ధ్రువుడు సారీ మన డిస్కషన్ లో యాక్చువల్గా మనకి వేరే వాళ్ళని ద్వేషించడం, వేరే వాళ్ళని తప్పుగా చూడడం, వేరే వాళ్ళని అసహించుకోవడం అసలు మనకు అసలు తెలియదు. శుద్ధావస్థలో కేవలం భగవంతుని ప్రేమించడం మాత్రమే తెలుసు. కానీ భగవంతుని ప్రేమించడం మాత్రమే తెలిసిన మనం అనేక యుగాల్లో అనేక పరిస్థితుల్లో మనం జన్మెత్తడం వల్ల ఈరోజు మనం ఏ స్థాయికి వెళ్ళామంటే వేరే వాళ్ళ నాశనం చూసేదాకా మనకు నిద్ర పట్టట్లేదు. అంటే ఏ స్థితి నుంచి మనం ఇప్పుడు ఏ స్థితికి పడిపోయాము అంటే ఈ మధ్యలో ఎన్ని రకాలుగా మనం అనేక పరిస్థితుల్లో మనం ఎదుర్కొని మనం ఈరోజు ఈ పరిస్థితిలోకి ఇంకొకరిని ద్వేషించే స్థితికి వెళ్ళిపోయామంటే ఎన్ని పరిణామాలు జరుగుంటాయని ఊహించుకుంటే మన ధ్రువుడు కూడా అదే ఆలోచించాడు. ఒకప్పుడు నా తమ్ముడు నేను చంపాలనుకున్నాను, నా పిన్నతల్లని మీద నేను కక్ష తీర్చుకోవాలనుకున్నానే. ఈరోజు కేవలం ఆ యొక్క చిన్న ఆ భౌతికమైనటువంటి ఆ వాంఛ ఏదైతే ఏదో రాజ్యం కావాలనో లేకపోతే ఇంకోటి కావాలనో దానికోసం నేను వీళ్ళని చంపాలనుకున్నానా, లేకపోతే వీళ్ళ మీద నేను కక్ష కట్టాను నేను వీళ్ళని. అందుకే భగవంతుడు నాలో ఇంకా అవి కడగబడలేదేమో,
ఇంకా చాలా ఇంకా లోపల ఇంకా కొన్ని వాంఛలు, అందుకే నాకు ఇంత ఎడబాటు, భగవంతుడి నుంచి దూరం. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే నన్ను మారిపోయాడో, ఇప్పుడు ఇక్కడ అతను ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. ఇక్కడ అసలు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. ఇక్కడ అతను వెంటనే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇదే విధంగా మనం నారద వారి జీవితంలో మనం చూశాము. జస్ట్ ఒక రెప్పపాటు భగవాన్ అలా కనిపించి దర్శించి వెళ్ళిపోయేసరికి తహతహలాడిపోయాడు నారద వారు కూడా. ఆయన భగవంతుడి యొక్క ఆ ప్రేమను పొందిన తర్వాత వాళ్ళు ఎవరికి ఉండలేరు అసలు. అందుకే ఇప్పుడు అతను ధ్రువ మహారాజు ఇప్పుడు చాలా సిగ్గుతో విచారణ చేశాను. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. బహుశా ఈ దేవతలు ఆ ఇంద్రియాల ఇంద్రియాల యొక్క ప్రభావం నా మీద చూపించారేమో, నా మీద అసహనం, నాకు వైకుంఠానికి కావలసినటువంటి అర్హతని సంపాదించని చెప్పేసి ఏదో ఒక విధంగా నా బుద్ధిని భ్రాంతిలోకి లాగి, నేను ఈ వస్తువులు, తుచ్చమైన వస్తువుల కోసం నేను కోరాను. అంటే జస్ట్ సర్కాస్టిక్ గా చెప్తున్నాను నేను. అంటే దేవతలు నా మీద పగబట్టారేమో అన్నట్టుగా. ఎవరిని నిందించాలో తెలియక ఆ ఆప్షన్ కూడా తీసుకుంటున్నాడు. బహుశా దేవతలు నన్ను మాయలో పెట్టారేమో, అందుకే నేను ఆ, రాజ్యం అని, పొరుగు అని, ప్రతిష్టలని వాటి వెనకాల నేను పరిగెత్తాను. ఇంతవరకు నేను మాయా ఆశ్రయంలో నేను నిద్రపోతుండడం వల్ల సొంత తమ్ముడుగా నేను శత్రువుగా చూశాను. మరణించిన వ్యక్తికి మందులా ఉండే పనికిరాని వస్తువుల కోసం నేను ప్రార్థించాను. మరణించిన వ్యక్తికి మందులు ఎలాగా పనిచేయవో, బద్ధజీవుడికి ఈ భౌతికమైన వస్తువులు ఏ విధంగానూ పనికిరావు. కాబట్టి తృప్తిపరచలేనటువంటి భగవంతుడు తృప్తిపరచాలే కానీ తుచ్చమైనటువంటి ఇంద్ర సుఖం కోసం మాత్రం నేను ప్రార్థించాను. నేను చివరిగా భగవంతుడు నాకు వ్యక్తిగత సేవలకు సిద్ధంగా ఉన్నా కానీ నేను పగిలినటువంటి గాజు బుడుకుల కోసం నేను వెంపర్లాడానే అని చెప్పి చాలా చాలా ఆవేదించడం, మదన పడుతున్నాను. యాక్చువల్గా సేవ చేసుకోవడానికి అందరికీ అవకాశం ఉంది. మన ఎన్నో జన్మల యొక్క ఫలం, పుణ్యఫలం ఏంటి అని అంటే, మన నిజంగా మన దాకా భగవానుడి సేవ రావడం అనేది, అది ఎన్నో జన్మల తర్వాత మనకు వచ్చిన అదృష్టం అది. కానీ బద్ధావస్థలో మనం సేవతో నాకు ఇంకేదో కావాలి, అందువల్ల నేను సేవ చేస్తున్నాను, నేను అనుకున్నది కొన్ని నెరవేరడానికి నేను సేవ చేస్తున్నాను అంటే సేవని మనం లంచంలాగా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నేను భగవంతుడు అంటున్నాడు, లేదా గొప్ప గొప్ప భక్తులు అంటున్నారు, అసలు సేవ తప్ప మిగతావన్నీ కూడా మనకి తాత్కాలికమైనటువంటి ప్రయోజనం చేయటమే. సేవ మాత్రమే దీర్ఘకాలికంగా, శాశ్వతంగా మనం ఇక్కడి నుంచి బయటపడేస్తుంది. సో ఈ విధంగా ధ్రువ మహారాజు తనలో తాను మదన పడుతూ ఆవేదన చెందుతూ ఉన్నప్పుడు ఇంకా ధ్రువ మహారాజు పొందాల్సిందంతా పొందేశాడు. మొత్తానికి హామీ తెచ్చుకున్నాడు, ధ్రువ లోకాన్ని తెచ్చేసుకున్నాడు. ఇంకా నెరవేరింది, లక్ష్యం నెరవేరింది. భగవంతుడు దర్శనం ఇచ్చాడు, తన కోరుకుందాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు. ఇంకా తిరుగు ప్రయాణం, ఇంకా ధ్రువుడు తన రాజ్యానికి తిరిగి వస్తున్నాడు. 5 సంవత్సరాల్లో బాలుడు జస్ట్ 6 నెలల్లో భగవంతుని సాధించారు. ఇప్పుడు తిరిగి భగవుడికి ఆజ్ఞ మేరకే 36,000 సంవత్సరాలు నువ్వు పాలించాలి అన్న పాయింట్ చెప్పినప్పుడు కాబట్టి తిరిగి తాను వచ్చేయాలి. అయితే ఇప్పుడు పూర్తిగా మారిపోయిన ధ్రువుడు ఏమాత్రం తండ్రి మీద, తమ్ముడి మీద, పినతల్లి మీద ఎటువంటి ద్వేషం లేదు. ఒకవేళ వాళ్ళకి ద్వేషం ఉన్నా సరే ఈయనకి ఇప్పుడు తట్టుకొని దాన్ని నిలబడి ఓర్పు, సహనం, వాళ్ళని చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా భగవంతుడు అంశాలుగా చూస్తాడు. ఇంతకుముందు తన లక్ష్యానికి ఆటంకాలుగా చూశాడు వాళ్ళని. మనం అంతే సేమ్.
మనం మనం కోరుకునేది, మనం ఆశించింది ఎవరో అడ్డు వస్తే దానికి వాళ్ళని మనం ఖచ్చితంగా శత్రువులుగా పరిగణిస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం పూర్తిగా అవగాహన చేసుకుంటాము, అప్పుడు వాళ్ళని కలుపుకుంటాం, లేకపోతే వాళ్ళు మనం దూరం పెడతాము. కాబట్టి ఇప్పుడు ధ్రువుడు తిరిగి రాజ్యానికి వస్తున్నాడు. రాజ్యానికి వస్తున్నాడు అన్న వార్త ఉత్తానపాదికి తెలిసిందాము. ఎందుకంటే ఆ రాజ్యం అంతా ఆయనకి దూతలు ఉన్నారు. ఆ, నిగూఢమైనటువంటి రహస్యాలని ఎట్లయితే కొంతమంది వాళ్ళు తగినటువంటి వ్యక్తులు ఉంటారు, అవి చేరవేయడంలో రాజులకు చేరవేస్తూ ఉంటారు కదా. రాజ్యంలో అన్ని బాగా జరుగుతున్నాయా లేదా, అన్ని ప్రజల మనసుల్లో ఏముంది అని ఒకసారి రాజు వెళ్ళడు. సో రాజు తరపున అంటే ఎంతో మంది ప్రతినిధులు వాళ్ళు కూడా సామాన్యులాగే కలిసిపోతారు. కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి విశేష సమాచారాన్ని రాజు చేరవేయగానే రాజు ఒక బద్ధంగా వాళ్ళకి ఏమేం కావాలో ఏమేం చేయాలో చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంతమంది గూఢాచారులాగా పెట్టుకొని ఉంటారు వాళ్ళు. అదే రూపంలో ఇక్కడ కూడా ధ్రువ మహారాజు వస్తున్నాడు అన్న విషయం ఉత్తానపాదికి తెలియగానే ఫస్ట్ అసలు నమ్మలేదు. ఎందుకంటే చిన్నపిల్లవాడు అడవిలో ఒకడే ఇంతకాలం ఎలా బతుకుంటాడు, ఎక్కడో పొందుపదానికి బలైపోయి ఉంటాడు అనేటువంటి భావంలో ఉత్తానపాదులు విన్నాడు. అయితే నారదులు వారు చెప్పారు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీకు నీ పేరు ప్రఖ్యాతల్ని తను నిలబెడతాడు, నీకంటే గొప్పగా పాలిస్తాడు, తనే కొన్ని రోజుల్లో వస్తాడని చెప్పాడు. అప్పుడు నారదుల వారు చెప్పడంతో ఆ నారదుల వారి మీద నమ్మకంతో, మాటల మీద నమ్మకంతో అలా ఉండిపోయాడు. ఇప్పుడు ఆ వార్త విన్నాడు, ఎస్ మన ధ్రువ మహారాజు వస్తున్నాడని. ఎవరి ద్వారా అయితే ఆ వార్త విన్నాడో ఆ వ్యక్తికి హారాన్ని బహుమతిగా ఇచ్చేసాడు. ఆ సంతోషంలో తాను ఆ వ్యక్తికి హారాన్ని ఇచ్చేసాడు. అంటే ఇంతకంటే గొప్ప వార్త, తృప్తికరిచే వార్త ఇంకోటి లేదు అని బాగుంటుంది. వాళ్ళకి ఏదనిపిస్తే అది చేసేస్తారు. అప్పుడు ఈ ఉండబట్టలేక ధ్రువుడు తన దాకా వచ్చేదాకా ఉండబట్టలేక తానే మేళతాళాలతో రథంపై ధ్రువుడి ఆహ్వానానికి ఎదురెళ్ళాడు. సో తను ఉండేటువంటి తన భవనం నుంచి ధ్రువుడు ఎక్కడ కనబడతాడని చెప్పేసి ఎంతవరకు వెళ్ళాల్సి వస్తే అంతవరకు వెళ్ళి ధ్రువుడిని ఆహ్వానించడానికి వెళ్ళాడు. సో రాజు వెళ్తున్నాడు అని చెప్పేసి సురుచి, సునీతి, ఉత్తమ ఒకే పల్లకిలో వెళ్ళాడు. ఇది చాలా, అంటే ఇది వీళ్ళల్లో కూడా చాలా మార్పు వచ్చింది. చాలా పూర్తిగా మారిపోయారు వీళ్ళు కూడా. అంటే ఒకప్పుడు సురుచి, సునీతి తూర్పు పడమరలాగా ఒకరి మీద ఒకరికి అక్కసు వెళ్ళగక్కుంటే ఉన్నవాళ్ళు. అలాంటి ఇప్పుడు ఒకే పల్లకిలో ఉత్తమ, సునీతి, సురుచి కూడా ఎక్కారు అంటే వాళ్ళ మనసులు కూడా, సునీతి మనసు మారాల్సిన అవసరం లేదు. ఆమె ఒప్పించి ఆమె అది ఎక్కడ ఒక కష్టం ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. అది కూడా లేకపోతే ఎప్పుడైతే ధ్రువుడు తిరిగి వస్తాడు, సురుచి కూడా ఆ యథార్థమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆమె కూడా ఇప్పుడు ఎటువంటి ధ్రువుడి మీద ఎటువంటి ద్వేషం ఏమీ లేకుండా ఒకరికొకరు కలిసిపోయేసి వాళ్ళు కూడా పల్లకిలో ఎదురెళ్తున్నారు. వెంటనే ధ్రువుడిని చూడగానే ఉత్తానపాద రథం దిగి కౌగిలించుకున్నాడు. తలను నిమురుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పుత్రవాత్సల్యంతో తలను నిమురుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంటే ఇంతకాలానికి తిరిగి వచ్చావు అంటే అసలు నమ్మలేదు, మళ్ళీ తిరిగి వస్తాడా అనేది. అయితే ఒక ఆశ ఉండింది, నారదు వారు చెప్పారు కాదు. సరే కౌగిలించుకొని ఎంతోసేపు తలను నిమురుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనం ఆ హాస్టల్కి పంపించి మనకు తెలిసి అంతా పకడ్బందీగా అన్ని వసతులను చూసుకొని మనం పంపిస్తేనే వాళ్ళు వస్తువుని తెలిస్తే మనం ఎంతో ఆనందానికి గురవుతాం. అలాంటిది అసలు అసలు బతుకున్నాడా లేడా, అంత వయసులో ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని ఎంతో ఆందోళన వచ్చినప్పుడు ఆ వచ్చేటువంటి ఆనందం, ఆ ఫస్ట్ ఆందోళన నుండి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. సో ధ్రువుడు ఉత్తానపాదుకు మరి ఇద్దరు తల్లులకు ప్రణామాలు చేశాడు. నాకు సురుచి, ఎస్పెషల్ గా సురుచి వర్ధిల్లమని చెప్పి దీవించింది జరిగింది.
కంప్లీట్ గా చూసారు, కంప్లీట్ గా మారిపోయారు అసలు. అంటే కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఈ రోజు మనలో ఉన్నటువంటి ఒక మనిషి పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలు కొన్ని నెలల తర్వాత అన్ని మారిపోతాయి. అందుకే కాలమే సమాధానం చెప్తుంది, కాలమే అన్ని గాయాలు మానిపించాలి. కాలంలో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి, అవి జరుగుతూ ఉన్నాయి. సో భగవంతుడు అంటాడు, నేనే కాలాన్ని అంటాడు. ఒకసారి కాలమే పరిష్కారం ఇస్తుంది. సో అన్ని పరిష్కారం మనం చేయలేము. ఇక్కడ మన నెక్స్ట్ లైన్ చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. ప్రతి జీవరాశి సహజ సిద్ధంగా దివ్య గుణాలు కలిగినటువంటి భక్తుడి పట్ల స్నేహపూర్వకంగానే ఉంటాయి. ప్రతి జీవరాశి, చీమ, తేలు, పాము, దోమ, పక్షులు, పులులు, సింహాలు, ఇవన్నీ జీవరాశులే. అయితే ఎప్పుడైతే వాళ్ళు ఒక దివ్య గుణాలైనటువంటి భక్తుల్ని కావచ్చు, కొంతమంది పుణ్య పురుషుల్ని ఈ జీవరాశులు చూస్తాయో లేకపోతే వాటి సాంగత్యంలోకి వెళ్తాయో, ఈ జీవరాశులు కూడా వాటి సహజ సిద్ధమైనటువంటి వాటి స్వభావంతో కూడినటువంటి ప్రవర్తన చేయవు. అవి కూడా చాలా మారినటువంటి స్వభావంతో చాలా స్నేహపూర్వకంగా ఉంటాయంట. సహజంగా పులి సహజమైనటువంటి స్థితి ఏంటి? మనుషుల్ని చూస్తే దాడి చేయాలి, చంపేయాలి. కానీ అలాంటి పులులు కూడా ఇప్పుడు ఒక సాధు పురుషుడు వెళ్తున్నాడు అనుకోండి, ఆ పులి ఆ సాధు పురుషుని ఏం చేయదు. అది కూడా పక్కనే కుక్కలాగా, అది కూడా కుక్క ఎట్లా అయితే ఎంత హాని చేయకుండా మనతో నడుస్తుందో, అట్లా సాధు పురుషుని చూస్తే ఈవెన్ సింహాలు, పుళ్ళు కూడా ఏం చేస్తాయి, అవి కూడా చాలా సాధు జంతువులాగా అవి కూడా పోతుంటాయి. వాటి సహజసిద్ధమైనటువంటి వాటి స్వభావంతో వచ్చేటువంటి ఆ ప్రవర్తన ఉండదు అనమాట. ఒకసారి మన చైతన్య మహాప్రభు బృందావనంకి వెళ్ళేటప్పుడు జార్ఖండ్ అడవుల మధ్య నుంచి వెళ్ళాడు. జార్ఖండ్ అడవుల మధ్యలో వెళ్తున్నప్పుడు ఆయన నిరంతరంగా కృష్ణనామ సంకీర్తన చేసుకుంటూ, ఆయన నృత్యం చేస్తూ, ఆయన కంప్లీట్ గా ఈ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా అసలు ఏమాత్రం ఇదిలో లేడు అనమాట. దాని ఇదిలో లేడు, స్పృహలో లేడు, బాహ్య ప్రపంచం యొక్క స్పృహలో లేడు. అయితే తాను హరినామం చేస్తూ ఆ అడవిలో నృత్యం చేస్తా ఉంటే, ఆ నృత్యానికి ఆ హరినామ శబ్దానికి చుట్టూ ఉన్నటువంటి అన్ని రకాల జంతువులు ఆయన దగ్గరకు వచ్చేసాడు. వచ్చేసి వాటి సహజమైన స్వభావాన్ని వదిలేసి, అది చైతన్య మహాప్రభు చెప్పేటువంటి పలికేటువంటి కీర్తనకి అవి కూడా ముగ్ధులైపోయేసి అవి కూడా పాడాయన్నమాట హరినామాన్ని. అందంగా హరినామాన్ని పాడుతూ అవి కూడా డాన్స్ వేసాయండి. సో ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్పానంటే, ఒక సాధు పురుషుని చూసినప్పుడు జంతువులు కూడా సాధువులు అయిపోతాయి. జంతువులే సాధువు అయినప్పుడు ఇంకా మనుషులు వాళ్ళ మనసు కూడా మారిపోతుంది. ఎందుకనంటే ఆ సాధు పురుషుడు హృదయంలో ఉన్నటువంటి ఏదైతే పరమాత్ముడు ఉన్నాడో, అదే పరమాత్ముడే ఇతర జీవరాశులు కూడా ఉన్నప్పుడు, ఈ జంతువులు మనిషిని చూసినప్పుడు లోపల ఉన్న పరమాత్ముడు ఆ జంతువులకి ఆ మనుషులతో పోరాడడం అనేటువంటి ఏదైతే ఆ వేగం ఉందో, ఆ వేగం తగ్గించేస్తాడు పరమాత్ముడు. అవి కూడా సాధువులాగే పనిచేస్తాయి. అలాగే ఒకసారి సనాతన గోస్వామి, అందుకే సనాతన గోస్వామికి శివుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఒకసారి ఈ గోవర్ధనగిరి చుట్టూ ఒక గుహలో అక్కడ శివుడిని కొలుస్తూ ఉన్నటువంటి ఒక గుహ ఉందన్నమాట. ఆ గుహని చూసి అక్కడ శివుడిని చూడంగానే మన సనాతన గోస్వామికి చాలా చాలా ఆనందం కలిగి
ఆ గుహలో శివుడితో పాటు ఎప్పుడు హరినామం చేసుకొని చెప్పేసి రోజు అక్కడ ఆయన జపం చేస్తూ ఉండేవాడు. అయితే ఒక 2 రోజులు 3 రోజులు గడిచిన తర్వాత అక్కడ బాగా దోమలు ఎక్కువైపోయారు. ఎంత ఎక్కువైపోయారంటే ఆయన తన సాధనని చాలా ఆ, తన అనుకునే విధంగా సీరియస్ గా చేయలేకపోతున్నాడు. ఆ దోమలు పదే పదే తనని డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నమాట. ఇంకా చదవడం కోసం ఏమనుకున్నాడు అంటే ఈ దోమలు ఇలా ఉన్నప్పుడు మనం ఇక్కడ సాధన చేసి ఇక్కడ ఉండి వేస్ట్ అని చెప్పి తన స్థావరాన్ని మార్చడం కూడా ప్రయత్నిస్తున్నాడు. స్థావరం సో మార్చడానికి ప్రయత్నించే విషయాన్ని శివుడు గమనించాడు. శివుడు గమనించిన తర్వాత తనకి ఎక్కడ సాధన కోసం యొక్క సాంగత్యం దూరం అవుద్దేమో ఈ దోమల వల్ల అని చెప్పేసి మొత్తానికి దోమలను ఆజ్ఞాపించాడు. నువ్వు మళ్ళీ ఇక్కడ ఎవ్వరు ఇక్కడ ఉండడానికి లేదు. మీరు కానుక సాధన కోసం అక్కడికి రాడు. రాకపోతే నేను ఆయన సాంగత్యాన్ని మిస్ చేస్తాను అని మొత్తానికి ఆ దోమలను అక్కడి నుంచి పంపించేశాడు. సో మరుసటి రోజు మళ్ళీ సాధన కోసం వచ్చినప్పుడు ఒక్క దోమలు అక్కడ లేదు. అంటే ఇక్కడ దోమలు సహజమైన తన ఉండేటువంటి స్థలం నుంచి కావచ్చు, లేకపోతే స్వభావంతో ఉన్నటువంటి ప్రవర్తన కావచ్చు, అన్ని కూడా పక్కకి వెళ్ళిపోయాయి. ఒక సాధు పురుషుడు ఇది ఆ, వాళ్ళ నిత్యక్రియలు చేసుకోవడానికి కావాల్సిన వెసులుబాటు జంతువులు కూడా అంటే. సో ఈ పాయింట్ ఎందుకు మాట్లాడాను అంటే ప్రతి జీవరాశి సహజ సిద్ధంగా దివ్య గుణాలు కలిగినటువంటి భక్తుడి పట్ల స్నేహపూర్వకంగానే ఉంటాయి. అందుకనే మనం మారడం వల్ల ప్రపంచం మారుతుంది తప్ప ప్రపంచం మారితే నేను మారుతాను అంటే అది చాలా అది తప్పుడు తప్పుడు అభిప్రాయం. మనం పవిత్రం అయ్యామనుకోండి, మనల్ని మనం మార్చుకోవడం ప్రారంభించామనుకోండి, అప్పుడు మనం చూసే ప్రపంచం మారిపోతుంది. అప్పుడు మనతో సాధన చేసే వాళ్ళు కూడా మారిపోతారు. అంతేగాని ఆ, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వాళ్ళు మారితే బాగుంటుంది, వీళ్ళు మారితే బాగుంటుంది, ఇవన్నీ జరిగేటివి కాదండి. సో కృష్ణుడు చెప్పినట్టుగా ఇక్కడున్న ఏ పరిస్థితుల్లో మారవు అసలు. ఎవరు మారరు. మనం మన స్థితిని మార్చుకొని మనం పట్టించుకునే స్థితికి మనం ఎదగాల్సిందే. మనం ఆ తర్వాత ఉత్తమాద్రుడు ఇద్దరు ఆప్యాయంగా కౌగిలించుకొని ఎంతో ఆనందంగా కన్నీరు పెట్టుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. సో ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. ఎలా ఉన్నారు ఈ కుశల ప్రశ్నలతో కౌగిలించుకొని వాళ్ళు ఎంతో ఆ తర్వాత ఎంతో ప్రేమగా వాళ్ళు నివసించారు. ఆ తర్వాత సునీతి ధ్రువుణ్ణి ఆలింగనం చేసుకొని పుత్రోత్సాహంలో ఎంతో తృప్తి పడింది. అందరూ సునీతిని మెచ్చుకుంటూ ఉంటే గొప్ప కుమారుడు సాక్షాత్తు భగవంతుని సాక్షాత్కారం చేసుకున్నాడు. సో అట్లాంటి తల్లి ఎంతో గొప్పది. కాబట్టి ఆ సునీతి కుమారుడి యొక్క ఈ ఈ స్థితిని చూసి ఆమె ఆనందానికి అవధులు లేవన్నమాట. సో అందరూ కూడా ఆమెని ఎంతో కొనియాడుతూ ఉంటే అది ధ్రువుడు వల్ల తనకి అది వచ్చిందని చెప్పేసి ఆమె ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా చూడండి, ఒక్క మాట అంతే. సునీతి వద్దునైనా నువ్వు ద్వేషం పెట్టుకోవద్దు, నువ్వు ఏదైనా కావాలంటే హరికి చెప్పుకో, లేదా హరితో నీకు కావాల్సిన నువ్వు చేయించుకో, అంతేగాని నువ్వు మనుషుల్ని నువ్వు ద్వేషించద్దు. మనుషుల పట్ల మనకి ఎటువంటి ఈ కక్షలు కార్పణ్యాలు అవసరం అంటే పర్ఫెక్ట్ గా గైడెన్స్ ఇచ్చినారు. ఆ రోజైనా ఈ రోజైనా భవిష్యత్తులో అయినా సరే మన దాకా ఒకటి వస్తుంది, మన నుంచి ఒకటి పోతుంది అంటే భగవానికి ఆజ్ఞ లేకపోతే ఇవేవీ జరగవు. ఆ విషయాన్ని మనం కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే మనకు వచ్చే పొగడ్తలు కావచ్చు, మనకు వచ్చే విమర్శలు మనం సమానంగా తీసుకోవాలి. మనం ఎప్పుడు ఒకేలాగే ఉండదు. అందరూ సునీతిని కీర్తిస్తూ అదృష్ట కొలది మీ పుత్రుడు తిరిగి వచ్చాడు, ప్రపంచాన్ని రక్షిస్తాడు, భగవంతుని బలంగా పూజించి ఉంటావు, అందుకే నీకు ఇలాంటి పుత్రుడు పుట్టాడు. భగవంతుడిని ధ్యానం చేసేవారు మరణం జయించగలరు. అయితే భగవంతుడిని ధ్యానం చేయగలుగుతారు లేదా భగవంతుడిపై ధ్యానం చేయగలుగుతారు, వాళ్ళు ఖచ్చితంగా మరణాన్ని జయించగలరు. సో మనం చేసే హరినామం, సేవ, శ్రవణం, ఇవన్నీ కూడా
వాళ్ళకి మరణ నుంచి తప్పించేటువంటి విధంగా ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి భగవంతుడి మీద ధ్యానం చేసేవాళ్ళు వారు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. వాటి ఇలాంటి ఒక మంచి పుత్రుడిని ఎంతో ఎంతో కోరుకొని నువ్వు ఎంతో భగవంతుని నువ్వు వేడుకో ఉంటావు. లేకపోతే ఇలాంటి పుత్రుడు మనకు అంత ఆసామాషిగా మనకి పుట్టాడు చెప్పి అందరూ కొనియాడారు. సో ఆయన రావడాన్ని ఆహ్వానిస్తూ అందరూ కూడా ఆ ఊరు ఆ రాజ్యం అందరూ అందంగా అలంకరించుకున్నారు. ఇల్లులు, వాకిళ్ళు, ద్వారాలు, నగరంలో ఉన్న ముఖ్యమైన కూడళ్ళు అన్ని కూడా అందరూ ఆస్వాదించారు. ఆయన వెళ్తూ ఉంటుంది. చివరికి ఉత్తాన పట్టాభిషేకం కూడా చేసేసారు. కాబట్టి సో నగరంలో భవనాలు, వాకిళ్ళు అన్ని కూడా అరటి మరియు మామిడి తోరణాలతో అలంకరించబడినటువంటి కుండలు, తర్వాత దీపాలు అన్ని కూడా సంసిద్ధం చేసుకున్నారు. ఎంతో అందంగా అలంకరించుకున్నారు. ధ్రువుడిని ఒక అడుగు వేసుకునే దగ్గర మొత్తం పూలతో, మొత్తం ఆ పాద అంతా కూడా పూలతో నింపేశారు. ద్వారాలు, గోడలు రంగురంగుల పూతలు మరియు బంగారు ఆభరణలతో అలంకరించబడ్డాయి. ముఖ్యంగా వీధులు, కూడల్లో శుభ్రం చేసి సుగంధ ద్రవ్యాలతో కళ్ళాపు చెందిన పువ్వులు, పండ్లతో వేరు చోట్ల పరిచి ఉంచారు. మన జనాల రథయాత్ర చేసినప్పుడు అఫ్కోర్స్ ఈ లెవెల్లో మనం చేయకపోయినా ఇట్స్ ద మూడ్, మనం ఉండేటువంటి భావం భగవంతుని ఎంతవరకు అంతవరకు అంత చక్కగా మేళతాళాలతో, హరినామ సంకేతంతో ఆయన్ని ఆహ్వానించాలి అని చెప్పేసి మనం ఏదైతే మనం చేస్తున్నాము. సో అదేవిధంగా ఇక్కడ ధ్రువ మహారాజు కూడా అలాంటి ఒక ఆహ్వానం ఆయన కలుగుతాము. ఎందుకంటే భగవంతుడు, భక్తుడు వేరు వేరు. భగవంతుడు నశించుకున్న భక్తుడు ఏమాత్రం భగవంతుడికి తక్కువ కాదు. సో వాళ్ళ ప్రేమని, వాళ్ళ గౌరవాన్ని ఆ భగవంతుడి పట్ల చూపించేదే వాళ్ళ ధ్రువుడి మీద కూడా చూపిస్తున్నారు. సో ధ్రువుడు కదులుతున్న కొలది అందరూ ఆశీర్వదించారు. ఒక్కొక్క అడుగు వాళ్ళ మెదలు వెళ్తుంటే అందరూ కూడా వాళ్ళ మనసారా వాళ్ళు ఆయన్ని ఆశీర్వదించారు. చివరకు తన ఐశ్వర్యటువంటి తన భవనంలో ప్రవేశించి నివసించాడు. తండ్రి ఆప్యాయత పుష్కలంగా లభించింది. చూచుటకు స్వర్గంలో దేవత వలె కనిపించాడు. సో అద్భుతమైనటువంటి భవనం అది, ఎంతో ఐశ్వర్యంతో ఉంటుంది. దాంట్లో ఎన్నో ఉద్యానవనాలు, పార్కులు, సరస్సులు, అందంగా చెక్కబడినటువంటి గోడలు, ఆభరణాలతో చెక్కబడినటువంటి గోడలు చూడడానికి ఇంద్రభవనంలాగా ఉన్నాయని. సో ఇంకా దాంట్లో నివసించబోతున్నాడు. అప్పటి నుంచి అది తండ్రి యొక్క ప్రేమ పుష్కలంగా లభించింది. చూడడానికి స్వర్గంలో దేవతలా కనిపిస్తాము. సౌందర్యం, ఆ రాజస్వము, ఆ టీవీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా. సో ధ్రువుడి గుణాలను చూసి మురిసిపోయి ధ్రువుడిని రాజుగా పట్టాభిషేకం చేశాడు. సో ఇంకా వెయిట్ చేశాడు ఉత్తాన పాద, ఎప్పుడెప్పుడు నేను కూడా వెళ్ళిపోవాలా. సో ధ్రువుడికి పట్టాభిషేకం చేశాడు. అది అందరి యొక్క ఆమోదయోగ్యంతో, మంత్రుల సలహాలు, గురువుల సలహాలు, ప్రజల సలహాలు కూడా తీసుకొని చేస్తారన్నమాట రాజు. తగిన ఆ పోస్ట్కి ఎటువంటి స్వార్థం లేకుండా నిరంతరం ప్రజలపై ఉన్నటువంటి ప్రేమ, భగవంతుడిపై ఉన్నటువంటి భక్తి, ఇలాంటి గుణాలను చూసి దాన్ని ఉన్నట్టయితే వెంటనే పట్టాభిషేకం చేసేస్తారు. అప్పుడు ఉత్తాన పాద వానప్రస్థాన్ని స్వీకరించాలి, కట్టేసి వెళ్ళిపోయాడు. సో ఉత్తాన పాద ఇప్పుడు తను మారిపోయాడు. తన కొడుకు ప్రేమ లభించింది, అందరూ హ్యాపీగా ఉన్నారు. మనం కూడా ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తాం కదా. కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, అందరూ కూడా చాలా గొప్పగా కొనియాడుతున్నారు. ఆ కొడుకు వల్ల నాకు కూడా మంచి పేరు వచ్చింది. ప్రజలందరూ కూడా ఎంతో సస్యశ్యామలంగా హ్యాపీగా
ఉన్నాము. ఎవరికైనా ఇప్పుడు వెళ్ళబుద్ధి అవుతుందా ఇలా ఉంటే? అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు పోవాలి? అన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, ఎక్కడ ఎటువంటి కంప్లైంట్స్ లేవు, హ్యాపీగా అందరూ ఉన్నప్పుడు ఎవరికైనా అనిపిస్తుందా పోవాలని? ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని మనకు అనిపిస్తుంది. కొన్ని రోజులు మనం ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉత్తానపాదు ఇన్ని రోజులు తహతహలాడాడు కొడుకుతో, చిన్న పిల్లవాడు తహతహలాడాడు. ఆ పిల్లవాడిని పెంచాడు, పెంచి ఇప్పుడు ఆ గుణాలన్నీ సంపాదించుకున్నాడు. ఒక క్షత్రుడికి కావాల్సిన గుణాలన్నీ సంపాదించుకున్నాడు. తర్వాత ఇంకా హ్యాపీగా అతను ఆ కొడుకు దగ్గరే విశ్రాంతి తీసుకోవచ్చు కదా. పేరుకు పేరు, చుట్టుపక్కల కావాల్సినటువంటి అండ, వాళ్ళందరూ వాళ్ళందరితో ఉన్నటువంటి వాళ్ళందరితో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయతలు, ఇవన్నీ ఆయనకి ఇంక మీద ఆయన్ని పూర్తిగా హ్యాపీగా గడపచ్చు, ఇంకెటువంటి జీవితం సూచన లేకుండా ధ్రువుడి యొక్క సారథ్యంలో హ్యాపీగా ఇంట్లో గడిపే వచ్చాయి, ఆ భవనంలో, వసతుల్లో. కానీ ఉత్తానపాదు ఏం చేస్తాడు? అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాడు. అంటే దీని వర్క్ ఎందుకు ఇలాంటి ఒక ఇది అని అనుకో, మనమే నిదానంగా తప్పుకోకపోతే, మనల్ని మనం మనల్ని మనం బాగా అర్థం చేసుకొని, అలాగే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకుంటూ, ఎస్పెషల్ గా కృష్ణుడు చాతుర్వర్ణ్య మయా సృష్టం, వర్ణాశ్రమ ధర్మాన్ని కానీ మనం బాగా అవగాహన చేసుకుంటే, గృహస్థ ధర్మం అయిన తర్వాత సో పిల్లలు ఎదిగి వాళ్ళు ప్రయోజకులయ్యి వాళ్ళు కాళ్ళ మీద నిలబడినప్పుడు వెంటనే మనం పక్కకు వచ్చేయాలి. వాళ్ళతో ఉండడానికి మనం ఎక్కువ ఆసక్తి చూపించు. నేను చెప్పినట్టుగా వాళ్ళకి ప్రేమ ఉంది, వాళ్ళకి ఆప్యాయత ఉంది, వాళ్ళు మనం చూసుకోవడానికి కావాల్సిన అన్ని వసతులు ఇస్తారు. వాళ్ళు ఏసీ రూమ్ ఇస్తారు, మనకి పని మనిషి పెడతారు, సో మనకి ఆరోగ్యానికి కావాల్సిన పర్సనల్ డాక్టర్ని పెడతారు, అన్ని పెడతారు. కానీ అక్కడ ఉన్నట్లయితే మళ్ళీ వీటికి మళ్ళీ మనం అలవాటు పడిపోతాం. అది ముసలితనం రేపు మనం వచ్చిన కూడా అవన్నీ బలవంతంగా మన దగ్గర నుంచి లాగబడతాయి. సో ఇవన్నీ విడిపోవడం కష్టమే ఆ టైంలో, కానీ దీర్ఘకాలికంగా లాభం ఎక్కువ ఉంది. ఎందుకంటే వానప్రస్థంలో మనం బయటికి రావడం వల్ల, మన చింతనలన్నీ భగవంతుడికి వెళ్ళడం వల్ల సురక్షణలో మనం భగవంతునే గుర్తుపెట్టుకోగలుగుతాం. అందుకనే సహజ సిద్ధంగా ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి జ్ఞానంతో పాటు వాళ్ళకి వైరాగ్యం కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు ఒక్కోదానికి వాళ్ళే కావాలని కొంచెం దూరం అయిపోతారు వాళ్ళే. వద్దు, ఇక్కడెక్కడో మళ్ళీ మనం వీటి ప్రభావం పడేటట్టున్నాము, ఇప్పుడుదాకా మనం చక్కగా ఎంతో కొంత భక్తి చేసుకొని మనం మంచి ఇదిలో ఉన్నాం, మళ్ళీ వీటిని అలవాటు చేసుకొని మళ్ళీ వీళ్ళకి మనకి దగ్గరయ్యి రేపు వీళ్ళ మనకి విడిపోతా ఉంటే మనం భరించలేము అని చెప్పి క్రమక్రమంగా మనమే, వాళ్ళు ఎంత పిలిచినా, వాళ్ళు ఎంత మనల్ని బతిలాడినా సరే 10 సార్లు అడిగి పిలిచారు అనుకోండి, మనం ఒకసారి పోయేసి వచ్చే అంత ఇది ఉంటే గనక వాళ్ళకి మన మీద ఉన్న గౌరవం, ఆ ప్రేమ ఇంకా రెట్టింపు అవుతుంది. మనకు కూడా అనవసరంగా వాళ్ళు అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, వాళ్ళు అట్ట అయిపోయారు, ఇట్ట అయిపోయారు అని ఇవన్నీ మన మనసులో పెట్టుకొని అనవసరంగా ఆలోచనలతో మనం సరిగ్గా సాధన చేయలేకపోతే, అంటే మనం సరిగ్గా మన సేవను మనం చేయలేకపోతే మళ్ళీ మనం వాళ్ళ మధ్యలో మళ్ళీ మనం పుట్టాల్సి వస్తుంది. అది వాళ్ళకి ప్రయోజనం లేదు, మనకి ప్రయోజనం లేదు. సో బెస్ట్ వర్షన్ ఏంటి అని అంటే వాళ్ళని కృష్ణ భక్తి చేసుకోమని చెప్పడానికి మనం ఎంతో కొంత ప్రోత్సహించి, మన కొంత కొన్ని కొన్ని ప్రామాణికమైనటువంటి అంశాలు, కొన్ని కొన్ని సూచనలు, సలహాలు వాళ్ళకి ఇచ్చి, మనం కొంచెం దూరం నుంచి వాళ్ళని గమనించుకుంటూ, దూరం నుంచి వాళ్ళ అవసరమైనప్పుడు మనం మనం అందుబాటులో ఉంటే, మిగిలిన టైంలో మనం
మన గురించి ఆలోచించాలి. ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఆలోచించి చాలన్నమాట. ఇక వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించగలుగుతాం. ఒకవేళ మంచి వచ్చాడు అంటే వాళ్ళే పోరాడతారు, వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళే బయటకు వస్తారు. మనం చేయగలిగింది ఏం లేదు. మనల్ని మనం కాపాడుకోవాలి. రేపు ముసలితనం మనకు వచ్చి రేపు మరణం మళ్ళీ కూడా కాపాడేది వాళ్ళందరూ మన బెడ్ పక్కన ఉంటే మనకి ఏమైనా మన నొప్పి భరిస్తారా, లేకపోతే మన లోపల హృదయం ఉన్న క్షోభని వాళ్ళు తీసుకోగలుగుతారా? ఏం తీసుకోలేదు వాళ్ళు. కాబట్టి మనం సిద్ధంగా ఉంటూ వాళ్ళకి మన మీద ఎంత ప్రేమ కురిపించినా కూడా రేపు ఆ ప్రేమని దూరం అయ్యేటప్పుడు దానికి అలవాటు పడి ఇంకా పెంచుకున్నాం అనుకోండి, రేపు అది దూరం అయితే అసలు తట్టుకోలేదు. అందువల్ల మనకి భగవంతుడు మన పరిస్థితి తెలిసే ఇక్కడ ఈ ఈ మాయా స్వభావం ఉన్నటువంటి ఈ ప్రకృతి గురించి తెలిసే మనకి ఒక ఒక జీవన విధానం ఇచ్చాడు అన్నమాట. బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. ఇవేం చేస్తాయి? క్రమక్రమంగా మన కోరికలు తీరుస్తూ క్రమక్రమంగా మనకి వైరాగ్యం వైపు తీసుకెళ్తాయి ఈ సూత్రాలన్నీ కూడా. సో ఉత్తాన బాధని ఎవరు వదులుకుంటారు? ఎవరు వదులుకోరు. కానీ తానే నిర్ణయం తీసుకున్నాడు, నేను దూరం వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ నేను ఈ వ్యామోహంలో పడి మళ్ళీ నేను చాలా ఇబ్బంది పడతాను అని చెప్పి తను కోరుతున్నాను. సో ఇవన్నీ భాగవతంలో ఉన్న ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, జీవించి ఉన్నప్పుడు మనం హాయిగా ఉండాలి, మరణించేటప్పుడు కూడా అంతకంటే ఇంకా హాయిగా మనకి నుంచి వదిలి వెళ్ళిపోవాలి. మనం భాగవతం ఇచ్చినటువంటి ఈ సూత్రాలు మనం తీసుకోలేదనుకోండి, మనం బతుకున్నంత వరకు క్షోభలోనే ఉంటాం, మరణించేటప్పుడు ఇంకా ఎక్కువ క్షోభకు గురవుతాం. అందుకనే భాగవతం ఊహా కల్పితంగా చేసినటువంటి పుస్తకాలు కాదు ఇవి. ఇవన్నీ చరిత్రలో అన్నమాట. భక్తులు ఎలా ఎలా వ్యవహరించారు, భక్తులు ఒక్కొక్క పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని స్వీకరించారు, వాళ్ళు ఏ విధంగా దాన్ని అధిగమించడానికి వాళ్ళు ఎటువంటి ఎటువంటి ఆ, ఆ, వ్యవహారాలు వాళ్ళు నడిపారు. వాళ్ళు అంతిమంగా వాళ్ళు ఎలా ఆ, ఈ భూమి నుంచి ఎలా వదిలి వాళ్ళు వెళ్తున్నారు, దానికి వాళ్ళు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు మనకేమైనా పనికొచ్చే పని అయితే, మనకి ఉపయోగపడే పని అయితే డెఫినెట్ గా ఇవన్నీ మనకు పాఠాల్లాగా ఉంటాయి. ఎవరైతే దానికి దానికి సిద్ధంగా లేరు, అంటే వదలడానికి సిద్ధంగా లేరు, ఇంకా వాళ్ళని అట్టి పెట్టుకునే ఉన్నారు, ఆ పిల్లల్ని అట్టి పెట్టుకొని మేము చూసాము కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు నువ్వు చూడాల్సిందే అని పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడ్డ వరకు పాపం పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ ఎన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు గురవుతున్నారో అది ఇక్కడున్న ప్రపంచంలో అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు భక్తి చేయలేదు, వాళ్ళ పిల్లలకు భక్తి నేర్పిస్తున్నారు. ఈ భౌతిక ప్రపంచం యొక్క ఆ, స్వభావం తగినట్టుగా వాళ్ళు నా ప్రాణం నా ప్రాణం, నేనే నేనే నేను లేకపోతే అంట ఆ వర్షంలో పూర్తిగా మనం భగవంతుడిని భక్తిని మనం పూర్తిగా పక్కన పెట్టేసినప్పుడు రేపు వాళ్ళ నుంచి ఏమాత్రం కొద్దిగా మనకి వాళ్ళు మనం అనుకున్నట్టుగా వాళ్ళు మనకి చేయలేకపోతే మనం చాలా అలజడికి గురవుతాం, చాలా ఆందోళనకు గురవుతాం. సో బెస్ట్ వర్షన్, బెస్ట్ పాయింట్, బెస్ట్ విషయం ఏంటంటే, బెస్ట్ విధానం ఏంటంటే ఇప్పుడిప్పుడే మనం అలవాటు చేసుకోవడం మంచిది. మనం భగవంతుడి నామాన్ని, భగవంతుడి యొక్క సేవని, భగవంతుడి యొక్క భగవద్గీత భావం పఠనంలో మనం ఎక్కువ నిమగ్నం చెందించి ఎక్కువ నామం చేసుకోవడంలో మనం ముందుకెళ్తూ ఉంటాం. అప్పుడు కాస్త కోస్త ఎంతో కొంత మనం
ఉపశమనం పొందటం మరణ సమయంలో. సో ఆ విధంగా తన బాధ వానప్రస్థం యొక్క జీవితం మనకి ఎంతో కొంత మనకి మనం ఎలా ఉండాలి, మనం పెద్ద అవుతుంటే ఇలాంటి ఒక పరిస్థితి వస్తున్నప్పుడు మనం ఎటువంటి విధానాన్ని మనం అవలంబించాలి అనేది ఇది ఒకటే కాదు. ఇప్పుడు భాగవతం చూస్తాం, ఇప్పుడు వరుసగా అందరూ ఏం చేశారో మనం చూస్తాం చివరి దాకా. ఆల్రెడీ మనం మొదటి స్కందంలో మనం చూసాం, మొదటి స్కందంలో ఏ విధంగా ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయాడు, ఎలా బలవంతంగా పంపించాడు విదురుడు, విదురుడు ఏ విధంగా నిష్క్రమించాడు, దుర్యోధనుడు అవమానించడనే సాకుతో భయా నేను ఇక్కడికి బయటపడుకుంటాను ఆయన, లేకపోతే ఈ యుద్ధం చూసి మళ్ళీ మనం బాధపడి మళ్ళీ వాళ్ళకి వెళ్ళి మనం సమన్వయం చేసుకోలేక మనకు వద్దు, మనకి ఇది బెస్ట్ అని చెప్పేసి దాన్ని ఆ వచ్చినటువంటి దుర్యోధను మీద వచ్చినటువంటి మాటల్ని తీసుకొని నుంచి వెళ్ళిపోవడం. పరీక్షిత్ మహారాజుకి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే రాజ్యాన్ని ఫస్ట్ చేసి వెంటనే అప్పచెప్పేసి తన బయటకు వచ్చేసాడు. సో ఇవన్నీ మనకి చూస్తే అందుకే వాళ్ళు వైకుంఠం చాలా ఈజీగా చేరుకున్నారు. మనము వదులుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. సో ఆ విధంగా మనకి రాబోయే ఆ, స్కందాల్లో అనేక అధ్యాయాల్లో ఇట్లాంటి సన్నివేశాలు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ విధానంతో మాత్రమే మనం మన సమయంలో కృష్ణుని గుర్తుపెట్టుకోగలుగుతాం. దాని మనం కృష్ణుని గుర్తుపెట్టుకోవడానికి అవకాశమే లేదు. సో ఆ విధంగా సో రేపు క్లాస్ లో సో ధ్రువ మహారాజు ఆ, యక్షులకి మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. సో అది ఏంటి ఎలా, దాంట్లో ధ్రువ మహారాజు విజయవంతమయ్యాడా, విజయవంతం అవ్వడంతో తను ఏం నేర్చుకున్నాడు దాంట్లో నుంచి, స్వయంభూమను వచ్చి బ్రహ్మ వచ్చి ఆయన ఏ విధంగా ఉపదేశించారు, సో ఇవన్నీ కూడా మనం చూస్తుంది. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం జగద్గురు శ్రీల ప్రభుత్వం అనంత కోటి